హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మధ్య మధ్యలో బాబు వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, డిస్టర్బ్ అవ్వకండి. పొద్దున్నే లేచి ఇల్లంతా కసువు తోసేసి ఒకసారి ఇంకా మాప్ పెట్టేసేసి బయటంతా ముగ్గేసేసుకున్నాను. పొద్దున్నే అంటే చీకట్లో ఏం లేలేదులేండి, ఒక 6:37 అలా ఉంటుంది. ఇంకా అన్నీ చేసుకునేసరికి 8:30 అలా అయింది. ఇంకా మా ఆయనకు క్యారేజ్ కట్టాలి కాబట్టి కట్టేసి పంపించాను. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత పని ఏం లేదు, ఇంకా స్నానం చేసేసుకొని ఇంకా పూజ చేయాలి కాబట్టి ఇంకా రెడీ అవుతున్నాను. పూజకి మనము ఇంకా కూర్చోవాలి కాబట్టి ఇంకా బొట్టు పెట్టేసుకొని కూర్చోవాలి. పూజలో అలానే కూర్చోకూడదు కదా. సో ఇంకా దేవుడి పాటలు పెట్టుకుందామని చెప్పేసి టీవీ అయితే ఆన్ చేశాను. దేవుడి పాటలు వింటూ పూజ చేసుకుంటుంటే హాయిగా ఉంటుంది కదా మనసుకి. సో అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఇంకా ఈరోజు ఇంట్లో అభిషేకం చేయాలనుకుంటున్నాను. నా ఇంట్లో బుజ్జి శివయ్య అన్నాడు. అభిషేకం అంటే ఓ హైరాణ ఏం కాదండి, నాకు వచ్చినట్లు నాకు తగినంతలో నేను చేసుకుంటూ ఉంటాను. సో ఇంకా ఫస్ట్ అయితే గణపయ్య సాంగ్స్ విందామని చెప్పేసి పెట్టేశాను. ఇంకా పూజకి కావాల్సినటువన్నీ ఇంకా ఇక్కడ దగ్గర పెట్టేసుకోవాలి ఒకేసారి. ఎందుకంటే ప్రతిసారి లేస్తూ కూర్చోవడం బాగుండదు కదా పూజలో కూర్చున్న తర్వాత. కానీ ఒక్కోసారి నాకైతే తప్పదు, ఇంకా బాబు ఉన్నాడు కాబట్టి. నాకే కాదు, ఒంటరిగా ఇంట్లో అమ్మ ఒక్కటే పిల్లల్ని చూసుకునే వాళ్ళకైతే ఇలాంటి కష్టం అయితే తప్పదనే చెప్పాలి. ఎవరైనా తోడు ఉంటే కనుక అది వేరే ఉంటుంది, ఇంకెవ్వరు లేకోకుండా ఉంటే కనుక అంతా మనమే చూసుకోవాలి కదా. సో ఇలాంటి డిస్టర్బెన్స్లు అనేవి మామూలే. అవన్నీ పట్టించుకుంటే అవుతుందా చెప్పండి? మన పని మనం చేసుకుంటూ వెళ్తేనే కదా. నాకు ఎవరు తోడు లేరని చెప్పేసి బాధపడుతూ కూర్చుంటే అవ్వదు కదండి. సో మనకి మనమే ధైర్యం తెచ్చుకొని ఇంకా చేసుకుంటూ పోవాలి. అన్నీ రెడీ చేసేసుకున్నాను ముందు రోజే. ఇంకా దేవుడికి పూలన్నీ పెట్టేసేసి ఇంకా అభిషేకం చేసేసి దీపం పెట్టేసుకోవడమే ఇంకా పని. సో ఇంట్లో కనుక శివలింగం ఉంటే ప్రతి ఒక్కరూ మండే కూడా శివయ్యకి అన్నీ తెచ్చి మనము అభిషేకం చేయాలని అలా ఏముండదు కదండి. ఎవరికి తోచినంతలో ఎవరికి వారికి తగినట్టు ఆర్థిక స్తోమతి తగినట్లు మనం చేసుకుంటే కనుక ఆ దేవుడు అనుగ్రహం మనకి కంపల్సరీగా ఉంటుందని నేను నమ్ముతాను. అయితే అందరూ అభిషేకం అంటే హైరాణ పడిపోతుంటారు. మనము వాటర్తో చేస్తే కూడా శివయ్య అనుగ్రహిస్తాడు కదా. సో ఇవన్నీ కూడా మనము మనసులో పెట్టుకొని మన ఆర్థిక స్తోమతని బట్టి మనము ఇంట్లో దీపం అనేది చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని అయితే గొప్పలకి అస్సలు పోకండి. ఇంకా ఇలా శివయ్యని తీసుకొని మనకి ఒక చిన్న గిన్నెలో పెట్టేసుకొని ఇంకా అభిషేకం అయితే చేసేసుకోవాలి. నేను ఇక్కడ జస్ట్ పసుపు వాటర్, తర్వాత కుంకుమ వాటరు, ఇంకా నార్మల్ వాటర్తో అయితే అభిషేకం చేసేసుకున్నాను. మనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా దేవుణ్ణి మాత్రం మనం వదలకూడదండి. మనకు ఒక చిన్న కష్టం వచ్చినా సరే చాలామంది ఎందుకు ఇలా చేశారు దేవుడు, ఎందుకు ఇలా అయింది నాకు అని అనుకుంటూ ఉంటారు. కానీ దాని వెనుకల ఏదో ఒక మంచి పనే జరుగుతుంది అని మనం నమ్మాలి. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు అలానే ఉండేదాన్ని. నా జీవితంలో నా లైఫ్లో నేను ఫేస్ చేసిన అండ్ నేను ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ చూసి నేను నేర్చుకున్నవైతే నిజంగానే దేవుడు మనకి మంచి చేస్తాడని నేను అనుకుంటాను. చాలా సిచ్యువేషన్స్లో నేను కూడా అనుకున్నాను, ఎందుకు దేవుడు ఇలాగే చేస్తున్నాడు నాకే అనేసి. సో అవన్నీ కాదండి, మనము ఎప్పుడు కూడా ఏ సిచ్యువేషన్లో కూడా దేవుని నమ్ముకుంటూ పోతే మనకి ఏదో ఒక దారి అనేది కంపల్సరీగా దొరుకుతుంది. సో ఇంకా అభిషేకం అయిన తర్వాత మళ్ళీ మనము ఎక్కడి నుంచి తీసామో అక్కడే ఇంకా పూజా మందిరంలో శివయ్యని పెట్టేసుకొని చిన్న బొట్టు కుంకుమ పెట్టేసుకొని పసుపు కుంకుమ లేదా గంధం బొట్టు అయినా పెట్టుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మనము పూలు పెట్టేసుకొని యథావిధిగా మనము పూజ చేసుకున్నట్లే చేసుకోవాలి. తర్వాత ఈ అభిషేకం చేసిన తర్వాత ఈ వాటర్ని ఎక్కడంటే అక్కడ వేయకోకుండా మనము ఇంటి దగ్గర ఇంటి బయట చెట్లను పెంచుకుంటూ ఉంటాం కదా, అట్లీస్ట్ ఒక చెట్టు అయినా ఉంటుంది కదా. సో ఆ చెట్లలో అయినా వేసేయండి, లేకపోతే పారే నీటిలో అయినా వదిలేయండి. అస్సలు తొక్కకూడదు కాబట్టి. ఏముందండి, చెట్లకు వేస్తే సరిపోతుంది. సో ఇలా అంతా రెడీ చేసేసుకొని అంతా చేసుకొని పూజ చేసేసరికి 9:30, 10 అయిందండి నాకైతే.
కొంచెం లేట్ అవుతుందనే చెప్పాలి. ఇంకా బాబు ఉన్నాడు కాబట్టి ఒక్కదాన్నే ఉంటాను. బాబు నేను మాత్రమే ఉంటాము ఇంట్లో. ఇంకా మా ఆయన మార్నింగ్ వెళ్తే నైట్ ఎప్పుడో అవుతుంది, 6:30 7 అలా అవుతుందండి. ఇంకా డే అంతా కూడా వాడిని నేనే చూసుకోవాలి. సో అలాంటప్పుడు ఇంక ఇలాంటి లేట్లు అవి ఇవి తప్పవు కదా. మనం ఒక్కరం ఉన్నా ఎందరున్నా మన పని మాత్రం మనదే కదా. ఎవరు తోడున్నా కూడా మన పని మనం చేసుకోవాల్సిందే. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే, దేవుడి పైన నమ్మకం ఉంటే ఆ దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. యూట్యూబ్ స్టార్ట్ చేయాలని, వీడియోస్ తీయాలని ముందు నుంచే అనుకుంటూ ఉన్నానండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ నేను చేయగలనా, సపోర్ట్ లేదు కదా, బాబు ఉన్నాడు. సో ఇవన్నీ ఆలోచిస్తూ చేయలేకపోయాను. కానీ ఈరోజు ఎందుకో స్టార్ట్ చేద్దామని అనిపించింది. చూస్తాను. నా ఈ చిన్న ప్రయత్నానికి మీ సహాయం, మీ తోడు ఉంటుందనే అనుకుంటున్నాను. అందువల్లే వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో నెగ్గుకొని మనము తట్టుకొని అన్నింటికి నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా ఓపిక కావాలి. ఇయర్స్ పడుతుంది కదా సక్సెస్ అవ్వాలి అంటే. సో అవన్నీ కూడా మనము తీసుకోవాలి. తీసుకుంటేనే మనము ఈ సోషల్ మీడియాలో మనము సర్వే అవ్వగలము కదా. ఇంతకుముందు కూడా ఒక ఛానల్ ఉండింది. అంటే ఈ మధ్య కాదు, అంతకుముందు ఎప్పుడో పెట్టాను. కానీ అది కొంచెం వీడియోస్ లేట్ చేస్తూ ఉండటం వల్ల రీచ్ అనేది అస్సలు రాకుండా ఉండింది. అందుకే తీసేశాను. సో మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి, కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. కొంచెం వీడియోస్ అన్నది త్వరగా పుష్ అయితే మనకు గ్రో అయితే కదా ఛానల్ అన్నది త్వరగా మనకి రీచ్ అనేది బాగుంటుంది. సో ట్రై చేస్తాను. మీరందరూ కూడా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మంచిగా వీడియో అన్నది లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్కి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశపడుతున్నానండి. మనలాంటి మిడిల్ క్లాస్కి యూట్యూబ్ ఒక గొప్ప వరం అనే చెప్పాలి. క్లిక్ అయిందంటే దీని అంత అదృష్టం ఇంకొకటి లేదు కదా. చాలామంది ఉన్నారు దీంట్లో ఇలాగా మామూలుగా వీడియోస్ చేసుకుంటూ మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అలాంటి వాళ్ళందరి వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా స్టార్ట్ చేశాను. మరి నా ఛానల్ని కూడా అంత రేంజ్ కాకపోయినా కనీసమైనా కూడా ఒక స్టేజ్లో ఉండాలి నేను అన్న ఒక చిన్న ప్రయత్నం ఈరోజు మంచిగా పాజిటివ్ వీడియోతో అనేది నేనైతే స్టార్ట్ చేశానండి. సో ముందు చెప్పాను కదా వాటర్ అన్నది చెట్లలో వేయాలని చెప్పేసి అదే చేస్తున్నాను ఇప్పుడు. నేను ఏదైనా సరే శనివారం వ్రతం చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఆ వాటర్ కూడా ఇలాగ చెట్లకే వేస్తూ ఉంటాను, ఇక్కడ వేసేయకూడదు కాబట్టి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా తినలేదు. ఇంకా హెయిర్ని ఇలా మనం విదిలించుకుంటే ఇక్కడే సగం చిక్కు అన్నది పోతుంది అని నాకైతే అనిపిస్తుంది. అలా మనము విదిలించకుండా జస్ట్ దువ్వెనతోనే తీస్తే కనుక చిక్ అన్నది అంతా అక్కడే ఉంటుంది. 1-2 సార్లు అయినా కూడా విదిలించుకుంటే చిక్ అన్నది ఈజీగా వస్తుందని నా ఫీలింగ్. ఇంక ఈ ఎండలకి కొంచెం తట్టుకోవాలి కాబట్టి గోరింటాకు పెట్టుకున్నాను. ఎండ మామూలుగా లేదు కదా, ఒంట్లో వేడి కూడా అలానే ఉంది. బాబోయ్ తట్టుకోలేకపోతున్నాం కదా. కానీ ఏం చేస్తాము, మనం ఏం చేసేది లేదు. వీలైనంత నీళ్లు తాగటం, మజ్జిగ తాగటం, నిమ్మకాయ నీళ్ళు తాగటం, ఇంకా ఇవే చేస్తూ ఉండాలి. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా తింటున్నాము. వీడే నా కొడుకు ప్రజ్వల్, 1.5 ఇయర్ అవుతుంది. చిత్రాన్నము బెండకాయ తాలింపు చేశాను, తింటున్నాను. బాయ్ అండి.